అతనితో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? గొల్లా శ్రీనివాసరావు అలియాస్ పల్నాడు సీను, మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం. ఈ వరికిపూడిసిల ప్రాజెక్ట్ దాదాపు 7 దశాబ్దాల కాలం అనుకుంటాను ఇది. ఏంటి సీను, అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకు నీ ఉద్యోగం వదిలేసి దీనికోసం ఇంత కష్టపడుతున్నావు? ఏంటి దీని అవసరం ఏంటి అక్కడ ప్రజలకి? ఇది ఇందాక మీరు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే టైంలోనే దీని భవిష్యత్తు ఏంటి, ఈ ప్రాంతం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆనాడు సైంటిస్టులే చెప్పారు సార్. ఇది ఈ జలాశయం వల్ల చుట్టూ ఉన్నట్టు వాతావరణ మార్పులు వచ్చి ఇక్కడ వర్షపాతం తగ్గుతుంది. దాదాపు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి సరౌండింగ్ 30 నుంచి 40 కిలోమీటర్ రేడియస్లో కూడా ఈ వర్షపాతం తగ్గుతుంది. తర్వాత దానివల్ల భూగర్భ జలం అనేది తగ్గుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని అప్పటి కోస్తల కమిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లంతా కూడా ఈ రైట్ కెనాల్ నుంచి వాటర్ ఎగులో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతానికి వెళ్ళదు కాబట్టి వాళ్ళకి లిఫ్ట్ల ద్వారా నీళ్ళు అందించాలి. అనుపు, కొప్పునూరు, జెర్రివాగు, వరకపొడిసెల ఇలా ఒక 5-6 లిఫ్ట్లు వాళ్ళు సిఫార్సు చేశారు. ఈ లిఫ్ట్ల ద్వారా ఎగువ పల్నాడు మొత్తానికి కూడా నీళ్ళు ఇవ్వాలి అనేది. కానీ అది ఇచ్చారు. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇది మాత్రం వరకపొడిసెల ఈ లిఫ్ట్లు మాత్రం అలానే అయిపోయాయి. ఇవి మాత్రం ముందుకు పడలేదు సార్. అక్కడి నుంచి కూడా ప్రజా ఉద్యమాలు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. ప్రతిసారి ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించండి, చేసే బాధ్యత మాది, మేము దీనికోసం మేము కృషి చేస్తామని ప్రతిసారి ఎలక్షన్స్లో ఇదే చెప్తున్నారు. ఇప్పటికి కూడా అలానే ఉంది సార్. ఎటువంటి కూడా ముందుకు ఇది పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకం ఈ రోజు కూడా. మీది సొంతూరు ఏంటి శ్రీనివాస్? సిరిగిరిపాడు సార్, వెల్దుర్తి మండలం. వెల్దుర్తి మండలం, ఆ పక్కనే ఈ ప్రాజెక్ట్ కట్టాలంటారు. ఎస్ సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? వ్యవసాయం చేస్తారు సార్. మీరు, మీ ఫాదర్